నీట్ యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీకుల అంశం దేశంలో కలకలం రేపుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. దీని మేరకు నిందితులకు ₹1,00,00,000 వరకు జరిమానా విధించనున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ సమస్యల విషయంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. అమెరికా కాలేజీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునే విదేశీ విద్యార్థులకు ఆటోమేటిక్ గ్రీన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. భారత్, చైనా విద్యార్థులను ఉద్దేశిస్తూ అత్యంత తెలివైన వారు అని ట్రంప్ మెచ్చుకున్నారు. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలను మొదలుపెట్టామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను సవరించనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జూలై 1వ తేదీ వరకు ఓటర్ల జాబితాలో చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. కేరళలోని వైనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ తరపున ప్రచారం చేయడానికి టీఎంసీ అధినేత్రి మమతా వెళ్లనున్నారు. రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరింది. లోక్సభ ఎన్నికల రెండు పార్టీల మధ్య దూరం పెరగడంతో గాంధీ కుటుంబం తరపున ప్రత్యేక దూతగా సీనియర్ నాయకుడు పి చిదంబరం ఇటీవల కోల్కతా వచ్చి రాష్ట్ర సచివాలయంలో మమతతో చర్చలు జరిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో ఆ పార్టీ నేతగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జేపీ నడ్డా బీజేపీ అధ్యక్ష పదవి ఈ నెలతో ముగియనుంది. అయితే మరికొద్ది మాసాల్లో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల క్రతువు పూర్తయ్యే వరకు పార్టీ అధినేతగా కొనసాగాలంటూ పార్టీలోని అగ్రనాయకత్వం జేపీ నడ్డాకు సూచించినట్లుగా సమాచారం. గతేడాది రాష్ట్రపతి ఆమోదం పొందిన 3 క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. సభలో ఎలాంటి చర్చ లేకుండానే వీటిని ఆమోదించాలని, చట్టాలపై మరోసారి సమీక్ష జరపాలని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. త్వరలో వందే భారత్ మెట్రో రైలు నడపనున్నట్లు ఐసీఎఫ్ అధికారులు తెలిపారు. పెరంబూర్ ఐసీఎఫ్ కర్మాగారంలో తొలిసారిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వందే భారత్ రైళ్లకు మంచి స్పందన లభించిందని, ఇదే సాంకేతికత వినియోగించి మెట్రో రైలు రవాణా కోసం వందే మెట్రో రైలు తయారు చేశారు. తక్కువ దూరానికి వేగంగా వెళ్లేలా ఈ రైలు రూపొందించారు. ప్రస్తుతం తయారైన మొదటి రైల్ రన్ నిర్వహించేందుకు 2 నెలల్లో నడపనున్నామని అధికారులు తెలిపారు.